ఫ్రెండ్స్, ఇప్పుడు గారెలు చేసుకోవడానికి నేను ముందుగా మినపప్పు నానబెట్టుకుని రుబ్బుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మామూలు గారెలు చేసుకోవడానికి అందులో కొంచెం ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు దంచుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. లేదంటే రుబ్బేప్పుడే మనం అల్లము, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి పప్పు రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గారెలు చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మామూలు గారెలు చేస్తున్నాము, దాంతోపాటు నాటుకోడి కూర కూడా వండుతున్నాము. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీలుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మరి కోడి కూర కూడా వండిన తర్వాత ఈ రెండింటి కాంబినేషన్లో ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మనం కోడి కూరలో కానీ ఎప్పుడైనా మసాలా వంటలు చేసుకునేప్పుడు అప్పటికప్పుడు అల్లము అలా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే పేస్ట్, అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ రోజులైతే అంత వాసన ఉండదు కదా కూరల్లో. ఫ్రెండ్స్, కొన్ని మిరపకాయలు కావాలి. ఇప్పుడు ఈ చెట్టు దగ్గర నుంచి కొన్ని మిరపకాయలు కోసుకుందాం. ఊరికి వస్తే ఇలా ఫ్రెష్గా కోసుకుని వండుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పటికప్పుడు. ఇది ఫుల్ ఆర్గానిక్, మందులేం కొట్టలేదు కాబట్టి జస్ట్ కడిగేసి కూరలో వేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సరిపోతాయి. ఓకే, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి
ఫ్రెండ్స్, నార్మల్ చికెన్ కూరలో మనం నీళ్లు పోయాం కదా, కానీ నాటుకోడి కంపల్సరీ నీళ్లు పోయాలి. ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది. సో ఉడకడానికి మనకి టైం కూడా పడుతుంది, మాడిపోతుంది. కాబట్టి కొంచెం నేను వాటర్ పోసుకున్నాను. అయితే మీరు కూడా కావాలనుకుంటే కొంచెం తగ్గించి కూడా పోసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు, పులుసు తినలేని వాళ్ళు. ఇది ఉడుకుతున్న సమయంలో మనం ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ధనియాలు లైట్గా ఫ్రై చేసి పొడి చేసి వేసుకోవాలి. వంట చేయడానికి ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తుంది కదా. వంట చేయడానికి ముఖ్యంగా ప్రణాళిక చాలా అవసరం అన్నమాట. అంటే ఒక రకంగా ముందు చూపు లాంటిది. రేపు వంట ఏం చేయాలో ఇవాళే అన్నిటిని సిద్ధం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అంత కష్టం అనిపించదు. దాన్ని ఆనందంగా ఈజీగా చేసేయగలుగుతాం. అలా కాకుండా ఇప్పుడు కోడికూర వండాలనుకోండి, అల్లం పేస్టు, వెల్లుల్లిపాయ పేస్టు అది మధ్యలో పొయ్యి మీద ఉన్నప్పుడు వెళ్ళి నూరాలంటే చాలా కష్టంగా, ఎందుకురా ఈ వంట ఇవాళ మనం చేయాల్సి వస్తుందని చాలా బాధేస్తుంది. అలా కాకుండా మనం సిద్ధం చేసుకున్నప్పుడే ముందుగా ఇవన్నీ నూరి పెట్టేసుకుంటే దాన్ని ఆడుతూ పాడుతూ అలవోకగా ఈజీగా చేసేయగలుగుతాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు మనం కొబ్బరి గసగసాలు ముద్దగా రుబ్బుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఈ ఎండు కొబ్బరి అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం సరిపోయాయేమో చెక్ చేసుకుని, ఒకవేళ సరిపోకపోతే మరి మీకు తగినంతగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క కొద్దిగా పొడి చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి, లవంగాలు, చెక్క 3 విడివిడిగా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నామో మనకి పౌడర్ రూపంలో మెజర్మెంట్ తెలుస్తుంది అనమాట. ఇలా వేయడం వల్ల కూర అస్సలు పాడైపోదు, బాగా మంటగా రావడం అలా ఏం ఉండదు ఫ్రెండ్స్. తినడానికి బాగుంటుంది. ముఖ్యంగా కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేప్పుడు మాత్రం ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే అది మనం స్విమ్లో పెట్టుకోవడానికి అలా ఉండదు కదా, అది మండుతూనే ఉంటుంది, మనకు అన్ని మాడిపోతూనే ఉంటాయి. సో ముందు అన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని వంట స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మొదట్లో నాకు కూడా అస్సలు వంట వచ్చేది కాదని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒకళ్ళు టేస్ట్ చేసిన వాళ్ళు అయితే చాలా నెగిటివ్గా కూడా కామెంట్స్ చేసేవాళ్ళు. అలా ఎవరేమన్నా కూడా మనం పట్టించుకోకూడదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటేనే మనం వంటను బాగా చేయగలుగుతాం ఫ్రెండ్స్. తర్వాత మనం కొంచెం శ్రద్ధ, దాని మీద ఏకాగ్రత, కొంచెం ఇంట్రెస్ట్, రేపటికి కావాల్సిన కూరగాయలు అవి మనం ఇవాళే వెళ్ళి స్వయంగా తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరో ఒకరికి చెప్పేస్తే వాళ్ళు ఏవో ముదిరిపోయినవో అవో తెస్తారు, అవి అస్సలు ఉడకవు. అదంతా కూడా మన మీదే పడిపోతుంది ఆ భారం అంతా. అందుకని ఎవరైతే వంట చేయాలనుకుంటున్నారో ఇంట్రెస్ట్గా, వాళ్ళే వెళ్ళి అన్ని తెచ్చుకుని చక్కగా మొత్తం A to Z వాళ్ళే చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రెడీ అయిపోయిందండి. అయితే ఎక్కువ పులుసులాగా కావాలనుకునే వాళ్ళు ఇలా తినేసేయచ్చు. లేదు మాకు కొంచెం దగ్గరగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం సేపు దీన్ని ఉడికించుకుంటే కొంచెం చిక్కబడుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా దించాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నాటుకోడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మన గారెల్లో ఇది వేసుకుని ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఇది కొంచెం వండేప్పుడు ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, కానీ చేసుకుని తింటున్నప్పుడు మాత్రం ఆ కష్టం అంతా అస్సలు అనిపించదు ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి.